జూబిలీ హిల్స్ లో కాపురం పెట్టాడు. ఆడి బ్రతుకు ఎవరికి మాట పెట్టుకో. కడుపు రగిలిన సామాన్య జనం మేము. మాకు కావాల్సింది డబ్బులు. ఆడి ఎటువంటి వెధవ మాకు అనవసరం. డబ్బులు ఇవ్వండి, తప్పుడు పనైనా నిజాయితీగా చేసి పెడతాం. అంతా సక్సెస్ఫుల్ గా జరిపించాలి. మరి మీకు అటువంటి అనుమానాలు ఇవ్వక్కర్లేదు. మొన్న విజయ భేరి చూశారు కదా, కాంట్రాక్ట్ ఎవరిది? అదే కాంట్రాక్ట్. అడ్వాన్స్ ఇస్తాం కానీ ప్రచారం శాంపిల్ చూపించండి. సోనియా గాంధీ జిందాబాద్, देश की नेता జిందాబాద్, गरीबों की माता దేశానికి స్వాతంత్రం ప్రసాదించిన కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. అసలు ఎవరండి విదేశీయురాలు? ఆల్రెడీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన మన ఐకే గుజరాల్ గారు ఎక్కడ పుట్టారు? పాకిస్తాన్ లో పుట్టారు. మరి ఆయన విదేశీయుడా స్వదేశీయుడా? మన ఉప ప్రధాని లాల్ కిషన్ అద్వానీ లోహ పురుష్ పుట్టింది ఎక్కడ? మన శత్రుదేశం పాకిస్తాన్ లో. మరి శత్రుదేశంలో పుట్టిన వాడు మనకు ఉప ప్రధాని అయితే, మన మిత్ర దేశంలో పుట్టి మన దేశానికి కోడలుగా వచ్చి మన సాంప్రదాయాలు పాటిస్తూ భర్త చనిపోయిన పుట్టడు దుఃఖాన్ని దిగమింగుకొని దేశం కోసం పార్టీ కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవ చేస్తున్నాడు. ఓ తల్లి, విదేశీయురాలు ఎలా అవుతుంది? నిన్న మొన్నటి దాకా విదేశాల్లో ఉండి మాతృభాష అయిన ఒరియా కూడా మాట్లాడటం రాని నవీన్ పట్నాయక్ గారు, ఒరిస్సా చీఫ్ మినిస్టర్. మరి ఆయన విదేశీయుడా స్వదేశీయుడా? ఈనాడు ఆ తల్లిని విమర్శిస్తున్న నాయకుల సంతానం మొత్తం అమెరికాలో చదువుకుంటున్నారు. రేపు వాళ్ళే ఈ దేశానికి రాజకీయ వారసులు. ఆ తల్లి చీర కడితే ముమ్మూర్తుల హైందవ సాంప్రదాయం ఉట్టి పడుతూ ఉంటే ఆయమ్మ భారతీయురాలు. సోనియా గాంధీ సరిపోతుందా? ఇంకా